అమీన్పూర్లో రాత్రి వేళ కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తున్నారు అధికారులు. కృష్ణారెడ్డిపేటలో లైట్ల వెలుతురులో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు అధికారులు. బాహుబలి మిషన్లతో బిల్డింగ్లను కూల్చేస్తున్నారు. అక్రమ నిర్మాణాన్ని ఆనుకుని పక్కనే మరొక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్కు ఇబ్బంది కలగకుండా కూల్చే ప్రయత్నాలు చేస్తున్నారు హైడ్రా అధికారులు. పూర్తి నిర్మాణాలు కూల్చే వరకు హైడ్రా యాక్టివ్గా పనిచేస్తోందని అధికారులు చెబుతున్నారు. మరోపక్క పటేల్గూడలో చివరి దశకు చేరుకున్న ఈ హైడ్రా కూల్చివేతలు ఇప్పటి వరకు 16 నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. 12 గంటలుగా అమీన్పూర్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. హైదరాబాద్లోని ఓఆర్ఆర్ పరిధిలో అయితే ఈరోజు ఉదయం తెల్లవారుజామున హైడ్రా అధికారులు అయితే 3 ప్రాంతాలను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ 3 ప్రాంతాలలో ఉదయం 8 గంటల నుంచి అయితే కూల్చివేతలు ప్రారంభించడం జరిగింది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో కూల్చివేసినటువంటి దృశ్యాలను అయితే మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నటువంటి కృష్ణారెడ్డిపేట, ఏదైతే సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి పటాన్ చెరువు శివార్లో ఉన్నటువంటి కృష్ణారెడ్డిపేటలో మనం చూస్తున్నాం. 5 అంతస్తుల భారీ నిర్మాణాన్ని కూడా ఇక్కడ కూల్చివేసేందుకు హైడ్రా సిబ్బంది ఇక్కడ శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి కూల్చివేతలు ఏదైతే ఉందో ఇక్కడ 3 భవనాలు ఉన్నాయి. 3 భారీ భవనాలు, 3 5 అంతస్తుల భవనాలను కూల్చేందుకైతే ఇక్కడ ఉదయం నుంచి కూడా తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. మనం చూస్తే మొదటి భవనం అయితే కూల్చేయడం జరిగింది. రెండో భవనం ఏదైతే ఉందో దాని చుట్టూ మరికొన్ని భవనాలు ఆనుకొని ఉండడం కారణంగా కొంత చాకచక్యంగా వ్యవహరిస్తూ అయితే ఏదైతే జంబో ఇటాచ్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని కూల్చివేతలు అయితే చేస్తున్నటువంటి దృశ్యాలను మనం బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా చాలా కూల్చివేతలను చూడడం జరిగింది. కానీ ఒకే ప్రాంతంలో మనం మొత్తం కనుక చూసినట్లయితే ఈ 3 భవనాలు అన్నీ కూడా ఒక ఎకరంలోనే ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి జరిగినటువంటి కూల్చివేతలను కనుక గమనిస్తే ఇటు కాకుట్పల్లిలో ఉన్నటువంటి నల్లా చెరువు ఏదైతే ఉందో దాంట్లో 27 ఎకరాల భూమికి గాను అక్కడ 7 ఎకరాలు కూడా బఫర్ ఎఫ్టీఎల్ జోన్లో అక్రమ నిర్మాణాలు ఏర్పడ్డాయని గుర్తించినటువంటి ఇరిగేషన్ అధికారులు అయితే హైడ్రాకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి 25 నిర్మాణం ఏదైతే నిర్మించినటువంటి 25 భవనాలతో పాటు 16 షెడ్లను కూడా గుర్తించినటువంటి అధికారులు ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగించారు. అనంతరం మనం చూస్తే ఇక్కడ పటేల్గూడలో ఏదైతే ఇక్కడ నిర్మించినటువంటి నిర్మాణాలు ఉన్నాయి, పటేల్గూడలో అక్రమంగా విల్లాలు నిర్మించారంటూ కూడా 25 విల్లాలను కూడా గుర్తించినటువంటి అధికారు 23 విల్లాలను కూల్చడంతో పాటు అక్కడ 2 విల్లాల్లో ఇటు ప్రజలు ఉండడంతో అయితే ఉన్నారో. మనం ప్రస్తుతం ప్రకాష్ రెడ్డిపేటలో ఉన్నాం. భారీ భవనాన్ని కూడా ఇటు కూల్చివేసి నేలమట్టం చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క భారీ భవనం 5 అంతస్తుల భవనం ఏదైతే ఉందో అది ఇటు నేలమట్టం కాబోతా ఉంది. అంతేకాకుండా దాని పక్కనే కనుక గమనిస్తే మరొక భవనం కూడా కూల్చివేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఉదయం 8 గంటల నుంచి మాత్రం ఇక్కడ ఒక భవనం పూర్తయింది. ప్రస్తుతానికైతే మరొక భవనాన్ని కూడా కూల్చివేస్తున్నటువంటి అధికారులు మరికొద్ది సేపట్లోనే 3వ భవనాన్ని కూడా కూల్చివేసేందుకైతే చర్యలు చేపడతారని తెలిసింది. మనం చూస్తున్నాం మన కళ్ళెదుటే ఇక్కడ 3 భవనాలలో 2వ భవనం ఏదైతే ఉందో 5 అంతస్తుల భారీ భవనం కూడా నేలమట్టం చేసే పనిలో అయితే ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి భారీ జంబో మిషన్ అయితే తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చుట్టూ ఇల్లులు ఉండడం కారణంగా ఏ ఇంటికి కూడా అంటే చుట్టూ ఉన్నటువంటి అపార్ట్మెంట్లకు కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే కొంత ఈ యొక్క జంబో మిషన్ ఏదైతే డ్రైవర్ ఉంటాడో చాకచక్యంగా వ్యవహరిస్తూ కూల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి భారీ ఏదైతే నిర్మాణం ఉందో అది ఇటు నేలమట్టం చేసే క్రమంలో ప్రజలందరినీ కూడా సుమారు ఒక 100 నుంచి 200 మీటర్ల వరకు కూడా ఎవరి అనుమతించినటువంటి పరిస్థితి. ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీసులతో పాటు ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భద్రత నడుమ అయితే ఇక్కడ ఎవరు కూడా లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయలేనటువంటి పరిస్థితి. అంతేకాకుండా భారీ నిర్మాణాన్ని ఇటు నేల కూల్చడానికైతే అటు మనం చూస్తున్నాం భారీ జంబో మిషన్ కూడా తీవ్రంగా శ్రమిస్తుంది. క్రమక్రమంగా ఏదైతే భవనం ఉందో అది ఇటు కిందికి నేలమట్టం అవుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఈ యొక్క నిర్మాణాన్ని కూల్చివేసేందుకైతే తీవ్రంగా శ్రమిస్తున్న క్రమంలో భవనం చివరి దశలో ఉంది. అంటే మరికొద్ది క్షణాల్లోనే ఇటు భవనం కూలేటువంటి ప్రమాదం ఉన్న కారణంగా అయితే జేసీబీకి సంబంధించినట్టు ఏదైతే జంబో ఇటాచ్ ఉందో అది కొంత వెనుక కూడా స్టాండ్ తీసుకున్నటువంటి పరిస్థితి. పక్కన ఉండేటువంటి ఇల్లులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని చెప్పేసి అటు వెనక వైపు ఉన్నటువంటి అపార్ట్మెంట్ కూడా ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు అయితే వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలని పక్కకున్న అపార్ట్మెంట్లకు వెళ్ళాలని కూడా సూచించడం జరిగింది. భవనం చూస్తున్నాం క్రమక్రమంగా కూడా ఇటు నేలమట్టం అవుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క బిల్డింగ్ కూలుస్తున్న క్రమంలో అది వచ్చి ఎవరిపైన పడుతుంది మొత్తం కూలుతున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం చూడవచ్చు. పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే భారీ భవనాన్ని కూడా నేలమట్టం చేసినటువంటి
పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒక్కసారిగా భవనం కూలడంతో అయితే దాని నుంచి వచ్చినటువంటి భారీ ఏదైతే దుమ్ము కానీ డస్ట్ కానీ మొత్తాన్ని కూడా మనం ఈ పరిసరాలంతా కూడా కమ్మేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మరొక బిల్డింగ్ కూడా కూల్చాల్సినటువంటి అవసరం ఉంది. అది రాత్రి 12 గంటలు దాటేటప్పటికి కూడా కూల్చివేస్తామని అయితే హైడ్రా అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో మనం చూస్తే ఏదైతే భారీ నిర్మాణాలు ఏకకాలంలో అయితే ఈరోజు హైదరాబాద్ వ్యాప్తంగా జరిగినటువంటి కూల్చివేతల్లో అయితే 3 భారీ భవనాలు ఒకే స్థలంలో, ఈ మొత్తం స్థలంలో కనుక 3 భారీ భవనాలను నేలమట్టం చేసినట్లయితే ఇప్పటికే హైడ్రా అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. రానున్న 2-3 గంటల పాటు కూడా శ్రమించి మరొక భవనం ఏదైతే ఉందో దాన్ని కూడా కూల్చివేసేందుకైతే ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారుల పర్యవేక్షణలో అయితే శ్రమిస్తున్నటువంటి పరిస్థితి మన కృష్ణారెడ్డిపేటలో కొనసాగుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఈ భవనాలన్నింటినీ కూల్చిన తర్వాత రేపు కూడా ఈ యొక్క హైడ్రాకు సంబంధించినటువంటి కూల్చివేతలు ఉండే అవకాశం ఉందని మనకు తెలుస్తూ ఉంది. రేపు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా హైడ్రాకు సంబంధించినటువంటి కూల్చివేతలకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులకు సంబంధిత శాఖల అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకైతే హైడ్రా కూడా అక్కడ సిబ్బందిని కూడా అలకేట్ చేసినట్టు తెలుస్తుంది. రేపు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా సోమవారం కూడా హైడ్రాకు సంబంధించినటువంటి కూల్చివేతలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇటు హైడ్రా వర్గాలు చెప్తున్నాయి. కెమెరామ్యాన్ హుస్సేన్తో రాంప్రసాద్, బిగ్ టీవీ.